సంతోషంగా ఉండడం నిజంగా అంత కష్టమా? జీవితంలో చాలామందికి కడుపు నిండా తిండున్నా, జన్మకి సరిపడా ధనం, ధాన్యం ఉన్నా, చిరునవ్వుకు నోచుకొని కటిక పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనిషికి లేనిదే కావాలని దూరంలో ఉన్నది గొప్ప స్వప్నంలా కనిపిస్తూ ఉంటుంది. మన చేతిలో ఉన్న విలువల్ని మానసికంగా తగ్గించి తగలబెట్టుకుని లేని వాస్తవాల్ని ఊహల్లో పెంచుకుంటూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రతికే క్షణాల్ని వదిలేసి బ్రతుకుని ఈడ్చే కలల కోసం ఏడుపుని కొనిపెట్టుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి. కాలేజ్లో ఉన్నప్పుడు జాబ్ కోసం తప్పించడం, జాబ్ వచ్చిన తర్వాత ప్రేమలో పడడం, ప్రేమలో ఉండగా పెళ్లి గురించి ఆలోచించడం, ఇప్పుడు పెళ్ళయ్యాక ఒంటరితనమే గ్రేట్ అనిపించడం. ఇది మనిషి సహజ లక్షణమే కావచ్చు, కానీ అదే మన జీవితాన్ని అసంతృప్తితో నింపేస్తుంది. ఉన్నదాన్ని పసిగట్టే గుణం నేర్చుకోవాలి. ఇవే నా రోజులు, ఇవే నా నిమిషాలు, నేడే ఆనందాన్ని గుండె లోతుల్లోకి రాసుకోవాలి. ఇలాంటి స్పష్టత రాకపోతే జీవితాంతం ఎదురు చూసినా కేవలం కోరికలే మిగులుతాయి. సంతోషం పెద్ద విజయం ఏం కాదు. ఒక ముసురు వానలో సువాసన భరితమైన ఒక కప్పు కాఫీ తాగడం, చిన్నపిల్లల నవ్వు చూసి మనసు తేలికపడడం, ఇవి చిన్నవే కావచ్చు, కానీ నిజమైనవి. లేని దానికన్నా ఉన్నదాని కోసం నవ్వండి. ఈ క్షణం నీ చేతిలో ఉంది. ఆనందంతో నీకు నువ్వే తీర్చిదిద్దుకోవడం తేలిక. మనపై ఉన్న బాధ్యత కూడా అదే. క్లిష్ట సమయాల్లోనూ క్లియర్గా ఆలోచించగలవాడే నిత్య సంతోషి. మీ కనకదుర్గ, నాగులపల్లి.